రక్షిత, నేను ఈరోజు 5 ముఖ్యమైన విషయాలు చెప్తాను. అదేంటంటే, ఫస్ట్ నువ్వు రోజు డోర్ తీస్తున్నావు కదా! సో, డోర్ తీసేటప్పుడు ఏంటంటే, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టి ఇట్లా డోర్ తీయాలి. ఆ? ఇక్కడ చెయ్యి పెట్టి తీయొద్దు. ఇది రాంగ్ వే అనమాట. ఇట్లా తీసినావనుకో, ఇక్కడ ఎండ్కి వచ్చినప్పటికి నీ చెయ్యి అనేది ఇక్కడ కట్ అవుతుంది, లేకపోతే చిన్న కురుపులాగా అవుతుంది. దాంతో మళ్ళీ నీకు పస్సు వస్తుంది, మళ్ళీ బ్లడ్ అని వస్తుంది. సో, అది తీయొద్దు అనమాట. నువ్వు ఖచ్చితంగా ఇక్కడనే పట్టి డోర్ తీయాలి. అండ్ అక్కడనే పట్టుకొని డోర్ తీయాలి. ఇంకొకటి ఏంటంటే, స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్లలో ఈ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్లలో ఎప్పుడు చేతులు పెట్టొద్దు. పచ్చి చేతులు అయితే అస్సలే పెట్టొద్దు. అంటే చేతులకు వాటర్ ఉంటే అస్సలే పెట్టొద్దు. వీటి దగ్గరికే మీరు పోవద్దు. ఫ్యాన్ అంటే ఇది మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి, ఎవరైనా మీ పేరెంట్స్ తెలుసు, మీ మమ్మీ తెలుసు, మీ డాడీ తెలుసు అని చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు. వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా కరెంట్ వైర్లు, కరెంట్ స్తంభాలు, చెట్ల దగ్గర వైర్లు చుట్టుంటే ఒక్కొక్కసారి ముట్టుకోవద్దు. కరెంటు పోల్స్ ఉంటాయి కదా, వాటిని అస్సలు ముట్టుకోవద్దు. షాక్ కొడుతుంది. వాటి దగ్గరికే పోవద్దు. సరేనా? ఇంకొకటి, షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే కత్తెర, నెయిల్ కట్టర్, చాకు, ఇట్లాంటివి ఉంటాయి కదా, బ్లేడ్స్, వాటిని అస్సలు ఎవ్వరు లేనప్పుడు మీరే యూజ్ చేయొద్దు. ఎవరిదైనా హెల్ప్ తీసుకొని పేపర్ కట్ చేయాలనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. తీసుకొని నీట్గా పేపర్ కట్ చేయడానికి వస్తుంది. మీరంతలో మీరు కట్ చేయొద్దు పేపర్స్, చెయ్యి కట్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. సరేనా? మెయిన్గా మీ మమ్మీ తెలుసు, మీ డాడీ తెలుసు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, చాక్లెట్ తినొద్దు. చాక్లెట్స్ ఇస్తారు వాళ్ళు, తీసుకోవద్దు. అట్లా ఇస్తే మా మమ్మీకి చెప్తా అట్లా. ఇవి గుర్తుపెట్టుకోవాలి, నువ్వైనా చెల్లైనా. సరేనా? ఏమంటున్నావు?